హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను బోడ కాకరకాయలతో పులుసు పెడుతున్నా. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వర్షాకాలంలోనే మనకు దొరుకుతాయి. మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. మేము గుట్టల పంటి చెట్ల పంటి తిరగంగా మాకు పావు కిలోకి ఎక్కువ బోడ కాకరకాయలు అయితే దొరికినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఆ కాకరకాయలని, బోడ కాకరకాయలని, బొంత కాకరకాయలని. మేమైతే బోడ కాకరకాయలని పిలుస్తాము. వీటిని నీటిలో మంచి కడుక్కొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని పండిపోయినవి ఉంటాయి, దాంట్లో గింజ గట్టిగా ఉంటుంది. అవి ఫ్రై అయిన కొద్దీ మంచిగా పుట్నాల్లాగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి టేస్టీగా. ఒక ముక్కుడు పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. పులుసు అంటే మరీ పులుసుగా కాదు, అంటు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి. కొద్దిగా కళ్యమాకు. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్న బోడ కాకరకాయలను వేసుకొని మంచిగా ఒక 50% ఉడికే వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇంకా మనకు తగినంత ఉప్పు, కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం పులుపు కాబట్టి కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా. ఇంకా ఉప్పు, కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం పోసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ పులుసు పోసుకోండి. నేనైతే కొంచెమే చేసుకుంటున్నా, అంటు పులుసు లాగా, అందుకోసమని కొంచెం పులుసు మాత్రమే పోసుకున్నా. ఇంకా పులుసు మసిలిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కస్తూరి మెంతి వేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఎవరు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టి ఇవ్వండి, కంపల్సరీ తింటారు. ఫైనల్గా బోడ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. పైన ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కంపల్సరీ మీరు ఈ వర్షాకాలంలో ట్రై